హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రుచిలవనం. ఈరోజు మన ఛానల్లో ఆరోగ్యానికి ఎంతో మంచిదైన పాలకూర చట్నీ చేసి చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలో సూపర్గా ఉంటుంది ఈ చట్నీ. పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది. తయారు చేయడం కూడా చాలా ఈజీ. టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్. అయితే లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం రండి. ముందుగా ఒక మిక్సీ జార్లో 2 పెద్ద సైజు ఉల్లిపాయలను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసుకుని వేసుకోవాలి. ఇంకా 12 నుండి 15 వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకుని వీటన్నిటిని కొంచెం కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకుని దానిలో 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దానిలో 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ ఆవాలు, 2 ఎండుమిర్చి వేసుకుని ఆవాలు చిటపట అనే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. చివరిగా కరివేపాకు వేసుకుని కొద్దిగా ఇంగువ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ టేస్ట్ మొత్తం ఈ పేస్ట్ని ఫ్రై చేసే దగ్గరే ఉంటుంది. సో బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయ్యాక దానిలో రుచికి సరిపడినంత సాల్ట్, 1/4 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పాలకూర వేసుకోవాలి. నేను 2 చిన్న కట్టల పాలకూరను తీసుకున్నాను. పాలకూర ఎక్కువగా వేస్తే లైట్గా చేదు వస్తుంది. ఇలా మంచిగా కలుపుకొని మూత పెట్టి ఫ్రై అవనివ్వాలి. మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా దగ్గరకు అయ్యే వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి, పాలకూర చట్నీ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలో ఈ పాలకూర చట్నీ వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది. పాలకూర తినని వాళ్ళు కూడా ఈ రెసిపీని తింటారు. అంత రుచిగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. రుచిలవనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దాం.